ఓవరాల్‌గా ఫైనాన్షియల్‌గా ఎలా ఉందంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత? అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి దీన్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్‌గా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికిని సో, యూట్యూబ్ అనేదాన్ని ఎప్పుడు నేను ఒక ప్యారలల్ ఒక స్టేజ్‌లోనే చేస్తుండే మెయింటెనెన్స్. అంటే నేను ఎంత ఇబ్బంది పడ్డా వీడియోస్ గానీ, వాటి ప్రొడక్షన్‌కి సంబంధించిన ఏవైనా అమ్మాయిలు అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా! అమ్మాయిని తీసుకురావడం అట్లా. సో, నేను ఇబ్బంది పడ్డా గానీ దానికి యూట్యూబ్‌కి ఆ సాంగ్‌కి ఏం కావాలో అది ఎంత హార్డ్‌గా అయినా వర్క్ చేసి దానికి ఇచ్చేస్తా. అది పోయినా, పోకపోయినా. నా కెరీర్ అప్ డౌన్ ఉంది గానీ, నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్‌లో ఏదైతుందో ఎంతొచ్చినా ఇప్పటికి? ఇప్పటికి. ఈ 1,000,000 సబ్‌స్క్రైబర్స్ అండ్ అంటే అప్ డౌన్ మీన్స్ లైక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కాకపోయినప్పటికిని ఇక ఏదైనా కొంచెం అంటే ఎప్పుడు మనిషి ఒకేలా ఉండడు కదా! ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ నుంచి, బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో ఒక కొత్త ప్రాబ్లమ్ వస్తూనే ఉంటది. దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ దానికి మెర్జ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లవ్ ఫెయిల్యూర్ అయ్యారా మీరెప్పుడైనా? లేదు బ్రో. అంత టైం లేదు బేసిక్‌గా. చెప్పినా కదా! అంత టైం లేదు. యాక్చువల్లీ నేను మ్యారీడ్ బ్రో నేను. నాకు పాప ఉంది. అంటే ముందు అడిగాను అందుకే ఎప్పుడైనా లేదు. అట్లా అంత టైం లేదు చెప్పినా బ్రో. సో, నాకు 6 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంకా కెరీర్‌లా ఎప్పుడైతే నేను యూట్యూబ్ అనే ఈ ప్లాట్‌ఫామ్‌ని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినో, పరిగెత్తడం మాత్రమే ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు లాస్ట్ టైమ్ ఇప్పుడు సెలైలు పాట అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి? ఏంటి ఇక అసలు దీనికోసం మనం ఏం చేయగలుగుతాం? ఇదే రన్ అవుతూ ఉంటది మైండ్‌లో. ఓకే. అంతే. నైస్.